ఆ రచయితల సంఘం 1998-99 ఆ ప్రాంతాల్లో ఒక 750 రూపాయలు అకౌంట్లో ఉండగా ఒక ఆఫీస్ అంటూ లేకుండా ఒక తుప్పు పట్టిన ఒక చిన్న బీరువాతోటి నన్ను జనరల్ సెక్రటరీ చేశారు దాంట్లో. ఓహో, నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మా ఇంట్లోనే ఆఫీస్ పెట్టి ఎవరెవరు అమౌంట్ మెంబర్షిప్లు కట్టలేదో వాళ్ళందరి చేత కట్టించి ఆఫీస్కి ఒక ఫోన్ తీసుకుని కొని అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి కొన్ని వేల రూపాయలు కలెక్ట్ చేసి నేను 2 టర్మ్స్ అయితే చేశాను జనరల్ సెక్రటరీగా. చేసి కొన్ని వేల రూపాయలు నేను కలెక్ట్ చేయించి ఇచ్చాను నెక్స్ట్ టర్మ్ వాళ్ళకి. వాళ్ళు ఇంకా చాలా అభివృద్ధి చేశారు. ఓకే, వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు అంటే నాకున్న స్పానే తక్కువ, వాళ్ళ స్పాన్స్ పెద్దవి. సో వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు సొంత ఆఫీస్ ఉంది, సొంత లైబ్రరీ ఉంది, ఇన్ని ఉన్నాయి. రచయిత ఇప్పుడు మీరు కథ రాశారు, ఈ కథని వచ్చి నాకు చెప్పారు, నేను కొట్టేయచ్చు ఆ కథని, మీ గ్యారంటీ ఏంటి? కరెక్ట్. కనుక మీరేం చేస్తారంటే రచయిత సంఘంలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీ కథని. ఓకే, రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు కూడా ఆ కాపీ పెట్టుకుంటారో పెట్టుకోరు, సంతకాలు పెట్టి ఈ కథ మీకు ఇచ్చేస్తారు డేట్లు వేసి. సో మీరు భద్రంగా బీరోలో పెట్టుకున్నది మీరు బయటకు వచ్చి కథ చెప్తారు ఎవరికన్నా. ఎవరన్నా కొట్టేశారు అనుకోండి ఆ కథని, ఇది నా కథ అని మీరు కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అవును ఫలానా డేట్ని ఈవిడిది కథ, ఈ డేట్ తర్వాత వచ్చింది కాబట్టి కథ వాళ్ళు కాపీ కొట్టారు కాబట్టి ఈ మూల రచయితకి న్యాయం జరగాలని నిలబడతారు. నిలబడి షూటింగ్లు ఆపుతారు, ఆ నిర్మాతను పిలిచి డబ్బులు ఇప్పిస్తారు, ఇవి చేస్తారు. ఏమైనా రచయితలకు అన్యాయం జరిగితే ఇస్తారు, తర్వాత నిర్మాతలు డబ్బులే కొడతారు, అలాంటప్పుడు ఇప్పిస్తారు. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఇతర భాషల్లో ఉన్న సినిమాల్ని అవి చూసి జస్ట్ ఇక్కడ తెలుగులో తీసేసేంత ఆ సంస్కృతి అప్పుడు లేదేమో సార్, ఇంత ఎక్కువ లేదేమో కదా? అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అప్పుడు ఇంకా నిజమా? అప్పుడు మనకి తెలియదు అంతే, ఇప్పుడు తెలుస్తోంది అంతే. గుండమ్మ కథ కూడా ఒక పాయింట్ ఉంది ఇంగ్లీష్లో. నిజమా? నేను ఇంకా అదే మన నేటివిటీగా దగ్గరగా ఉంది కదా అప్పట్లో. కన్నడ సినిమా, యాక్చువల్ కన్నడ సినిమా నుంచి మనకు చాలా మార్పులు చేసి మన గుండమ్మ కథ అయింది. అది ఒక ఇంగ్లీష్ పాయింట్, అది దాన్ని తీసుకుని వాడు కన్నడలో చేశారు. రైట్. ఆ కన్నడ నుంచి తీసుకొచ్చి వీళ్ళు చాలా మార్పులు చేశారు వీళ్ళు. సో కథలు తీసుకురావడం అనేది ఇప్పుడేం కాదు, అప్పటికే అందరికి తెలియదు. అప్పుడు మెడ్రాసులో మాత్రం రిలీజ్ అయ్యేవి సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్లు. బెజవాడ, గుంటూరులో ఒక్కొక్క థియేటర్లో రిలీజ్ అయ్యేవి కాబట్టి జనాలకు తెలియదు, ఎక్కువ మందికి చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని అన్ని రకాల భాషలు, అన్ని భాషలు తెలుసు ఇప్పుడు. అవును, కాబట్టి కొట్టేయడం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మన తెలుగు కన్నా కూడా తమిళ, మలయాళంలో ఈ 2 భాషల్లో కూడా చాలా న్యాచురల్గా సొసైటీకి దగ్గరగా ఉన్న కథనాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు మన ఓటీటీ, మనం పాండమిక్ నుంచి అన్ని స్టోరీలు అన్ని భాషలు అవి మనం చూస్తున్నాం కాబట్టి ఆ విషయం కొంచెం తెలిసింది. ఇప్పుడు మన తెలుగులో నిజంగా అంత నేటివిటీకి దగ్గరగా ఉండేవి న్యాచురల్ స్టోరీస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లేదు, మన వాళ్ళకి టేస్ట్ లేదు. అక్కడ నిర్మాతలు టేస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇది మాకు మంచి చెప్పాలి, ఇది చెప్పాలి. మన వాళ్ళు కేవలం 100% వ్యాపారమే. మనకి పూర్వం వ్యాపారము కొంచెం కళ ఉండేవి మన సినిమాల్లో కూడా, మన తెలుగులో కూడా ఉండేవి. ఇప్పుడు 100% వ్యాపారం తప్ప కొంచెం కళాత్మకంగా ఆలోచిద్దాం, దీనివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగపడేది ఏమైనా తీద్దాం అనే ఆలోచన 1% కూడా మన వాళ్ళకి లేనందుకు ఏమనాలో అర్థం కాదు. లాపతా లేడీస్ అని వచ్చింది మధ్య, చూసారా? లాపతా, మీకు ఎలా అనిపించింది? చూడండి, సినిమా చూడలేదా? విన్నారా? భలే ఉంది సార్. అది మీరు ఒకసారి చూసాక దాని గురించి మాట్లాడదాం డెఫినెట్గా. బట్ కానీ మీలాంటి లాపతా ఇంకో సినిమా కూడా ఉండాలి, లాపతా లేడీస్ కాకుండా లాపతా అంటే పాతది ఏదైనా ఉంది? పాతది హిందీ సినిమా అది కూడా. అవునా? ఇది మాత్రం ఈ కథాంశం అంతా కూడా ఒక ఇన్నోసెన్సీతో కూడుకున్న ఒక గ్రామంలో ఉన్న లేడీస్ని బేస్ చేసుకున్న కథ. చాలా హృదయంగా ఉందండి, అంటే ఎమోషన్స్ తోటి కూడిన అద్భుతమైన స్టోరీ. సింపుల్ లైనే బట్ మనుషుల్ని పిండేస్తుంది. అదే ఇప్పుడు వాళ్ళకి తమిళ వాళ్ళకి కానీ హిందీ వాళ్ళకి కానీ కనుక టేస్ట్ ఉన్న నిర్మాతలు ఉన్నారు, అభిరుచి ఉండాలి దీనికి. అవును, ఎంతసేపు డబ్బేనా మన తెలుగు సినిమాల్లో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకోని ఇప్పుడున్న వాళ్ళలో మొత్తం అంత డబ్బే.
ఒకటి రెండు ఎవరు ఉన్నారో తీస్తున్నారు, అది వాళ్ళని మనం అన్నట్టు కాదు, ఎందుకంటే వాళ్ళు నిజంగా తీస్తున్నారు. అవును అవును ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మనం అన్నట్టు కాదు, అవును. వాళ్ళు మంచి వాళ్ళే తీశారు. ఇప్పుడు బలగం అనే సినిమా తీశారు, బాగా తీశారు. ట్రూ ట్రూ. అట్లా కొంతమంది ఉన్నారు, లేకుండా పోలే పూర్తిగా. అవును. కాదు ఏంటంటే శాతం తక్కువ. కరెక్ట్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ప్లీజ్. ఇద్దరు మిత్రులు అనే సినిమా చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ సీన్ ఉంది. డైనింగ్ టేబుల్ సీన్ మీద ఈ ఏదో పెడతారు కదా, డైనింగ్ టేబుల్ పెట్టుకొని వెంటనే ఏదో ఒక ఐటమ్స్ పెడతారు. అవును. పెట్టినప్పుడు ఇంత చికెన్ అంటారా, మటన్ అంటారా, ఏదో ఇంత లెగ్ పీసులు లాంటివి అవి పెట్టేశారు. డైరెక్టర్ గారు చూశారు, రాఘవేంద్ర గారు చూసారు, తీసేయండి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తీసేయండి ఇక్కడ నుంచి, కనపడ టేబుల్ మూతుంటే ఓకే, మూత లేకుండా ఉన్నవి తీసేయండి అన్న. పక్కన అడిగారు ఏం సార్ అన్నాడు. ఏమయ్యా, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా మన సినిమా చూస్తుంటారు, వాళ్ళకి కాసేపు వాళ్ళకి కంపరం కలుగుతుంది, వాడు సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు, ఇది అనుకుంటాడు, సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతాడు, ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? ఇక్కడ మన కథలో వాడు ఏం తింటున్నాడని చెప్పడం ప్రధానం కాదు. డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఇన్వెస్ట్ జరిగింది, వాడు వంకాయ కూర తిన్నాడా, చికెన్ తిన్నాడా, ఇది కాదు మన కథ. గ్రేట్. ఉన్నారండి అలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఇది రాఘవేంద్రరావు గారు చెప్పడం నేను విన్నాను, అద్భుతం అసలు. నేనే రాశాను సినిమాకి. అంటే పూర్వం డైరెక్టర్లు అంత ఆలోచించేవాళ్ళు, చాలా సెన్సిబుల్గా, మైన్యూట్ పాయింట్ కూడా వదలకుండా కదా.